కోతి మొసలి ఒకానొకప్పుడు ఒక నది ఒడ్డున ఉన్న చెట్టుపై ఒక కోతి నివసిస్తుండేది. అది ఆ చెట్టుకి కాచే తియ్యటి పళ్ళని తింటూ జీవించేది. ఆ కోతి ప్రతిరోజూ కొన్ని పళ్ళని తింటూ మరికొన్ని సరదాగా నీటిలోకి విసురుతూ ఆనందించేది. అలా కోతి నీళ్లల్లోకి విసిరిన పళ్లను అందులో నివసిస్తున్న మొసలి ఒకటి తింటూ ఉండేది. మొసలికి ఆ పళ్ళు ఎంతగానో నచ్చి ఒకనాడు, "ఓ కోతిబావా, నాకీ పళ్ళంటే ఎంతో ఇష్టం. నువ్వు నీళ్లల్లోకి విసిరిన పళ్ళని తిని ఆనందిస్తున్నాను. దయచేసి రోజూ కొన్ని పళ్ళని నాకివ్వగలవా?" అని బ్రతిమిలాడింది. ఆ రోజునుండి కోతి మొసలికోసం కొన్ని పళ్ళు కోసి ఇవ్వసాగింది. ఆ విధంగా అనతి కాలంలోనే మొసలి, కోతి మంచి స్నేహితులయ్యాయి. మొసలి ఇంటివద్ద భార్యాపిల్లల్ని కూడా మరచి ఎక్కువ సమయం కోతితోనే గడపసాగింది. దాంతో మొసలి భార్యకి చాలా కోపం వచ్చింది. ఈ కోతితో స్నేహమేర్పడ్డాక నా భర్త నాతో సమయం గడపటమే మానుకున్నాడు. దీని పీడ వదిలించుకోకుంటే నా భర్త నాకు దూరమైపోతాడు అనుకుంది. ఇలా ఉండగా మొసలి ఒకనాడు కోతి ఇచ్చిన పళ్ళు తీసుకుని భార్యకిద్దామని ఇంటికి వచ్చింది. భార్య పడుకుని ఉండడం చూసి, "ఏమైంది? ఎందుకలా ఉన్నావు?" అని అడిగింది. "నాకీ మధ్య విపరీతమైన తలనొప్పిగా ఉంటున్నది. ఎంతమంది వైద్యులనడిగినా అందరూ కోతి గుండెకాయతో చేసిన మందుతోనే నా తలనొప్పి తగ్గుతుందని చెప్పారు. ఇప్పుడు కోతి గుండెకాయ ఎక్కడ దొరుకుతుంది?" దిగులుగా అన్నది మొసలి భార్య. "ఓస్, ఇంతేనా? నువ్వేం దిగులుపడకు. నాకొక కోతి మిత్రుడున్నాడు. అతడి గుండెకాయ అడిగి తెస్తాను. నీ తలనొప్పి తప్పక తగ్గుతుంది" అని చెప్పింది మొసలి. వెంటనే కోతి వద్దకు వెళ్ళి, "మిత్రమా, మనం ఇంతకాలం నుంచి స్నేహితులుగా ఉన్నా నిన్నెప్పుడూ మా ఇంటికి తీసుకుని రాలేదని నా భార్య అలిగింది నాపై. అందుకని నిన్ను పిలుచుకొని పొద్దామని వచ్చాను" అంది. "కాని నేను నీళ్లల్లోకి ఎలా రాగలను?" సందేహం వెలిబుచ్చింది కోతి. "ఓ అదా, నువ్వు నా వీపుపైన కూర్చో. నిన్ను క్షణంలో మా ఇంటికి తీసుకెళ్తాను." మొసలి మాటలు నిజమని నమ్మిన కోతి చెట్టుమీద నుండి క్రిందకు వచ్చి మొసలి వీపుపైన కూర్చుంది. కోతిని మోసుకుంటూ మొసలి తన ఇంటిదారి పట్టింది. నీళ్లల్లో కొంత దూరం వెళ్ళాక మొసలి ఏడవటం మొదలుపెట్టింది. మొసలి కన్నీళ్లు చూసిన కోతి కంగారుగా, "యదేమిటి మిత్రమా, ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగింది. "ఏం చెప్పమంటావు మిత్రమా?" అంటూ భార్యకు తలనొప్పి రావడం, వైద్యులు చెప్పిన మందు గురించి భార్య చెప్పడం అంతా వివరంగా కోతికి చెప్పి, "నువ్వు నాకు మంచి మిత్రుడివి కనుక నీకీ విషయం ముందే చెప్తున్నాను" అంది మొసలి. తనని చంపాలని మొసలి భార్య పన్నాగం పన్నిందని అర్థమైంది తెలివిగల కోతికి. అందుకే, "అయ్యో, ఎంత పని జరిగింది మిత్రమా! ఈ మాట నువ్వు ముందరే చెప్పి ఉంటే బాగుండేది కదా." "ఏం, ఇప్పుడేమైంది?" ప్రశ్నించింది మొసలి. "నా గుండెకాయ చెట్టుమీద పెట్టి వచ్చాను. గుండెలేని నన్ను మీ ఇంటికి తీసుకెళ్లినా నీకు లాభముండదు." "అవునా, మరిప్పుడేం చేద్దాం?" "నన్ను వెంటనే చెట్టు వద్దకు తీసుకెళ్ళు. నా గుండె తీసుకుని త్వరగా వచ్చేస్తాను. అప్పుడు నీ భార్య కూడా సంతోషిస్తుంది. ఆమె తలనొప్పికి మందూ అమరుతుంది" అంది కోతి. తెలివి తక్కువ మొసలి ఆ మాటలు నమ్మి కోతిని తిరిగి నది ఒడ్డుకు తీసుకొచ్చింది. అంతే, కోతి చెంగున ఒడ్డుపైకి గెంతి గబగబా చెట్టెక్కి కూర్చుంది. కోతి ఎంతకూ రాకపోయేటప్పటికీ మొసలి, "మిత్రమా, త్వరగారా" అని కేకపెట్టింది. అప్పుడు కోతి నవ్వి, "ఓరి మిత్రద్రోహి, నన్ను చంపి నీ భార్యను కాపాడుకుందామనుకున్నావా? నీ దుర్బుద్ధి నాకు తెలిసింది. గుండె ఎక్కడైనా చెట్టుమీద ఉంటుందా? మోసాన్ని మోసంతోనే జయించాను. ఇవాల్టితో నీకూ నాకు మధ్య స్నేహం ముగిసిపోయింది. వచ్చిన దారినే తిరిగిపో" అంది కోతి. మొసలి తను చేసిన బుద్ధిమాలిన పనికి సిగ్గుపడి మంచి మిత్రుణ్ణి కోల్పోయానని బాధపడి నిరాశగా వెనుతిరిగి వెళ్ళిపోయింది.